ఈ ఆయిల్ పామ్ మొక్కలు ఎకరానికి 40 మొక్కలు చొప్పున ఒక పంట కాకపోతే ఒక పంట మీదైనా మనం సస్టైన్ అవ్వచ్చు అనే ఉద్యాన శాఖ అనేది కూడా రైతులకు చేయూతగా 57 మొక్కలు అనుకోండి, మనకు 15-16 సంవత్సరాలు వచ్చేటప్పటికి అది 25 అడుగులు. ఆ పామాయిల్తో పాటు అదే 120 మొక్కలు కోకో మొక్కలు పెడదామని, జాజికాయ జాపత్రి. ఎకరానికి 6 లక్షల వరకు ఇన్కమ్. తక్కువలో తక్కువ ఎకరానికి 2 లక్షల ఆదాయం. అది కూడా మోటార్ని ఇంటికాడ నుంచి ఆన్ చేసి టెక్నాలజీస్ అన్ని మారిపోయినాయి. 25-26 సంవత్సరాల తర్వాత తోట తీసేసి మళ్ళీ 7-8 సంవత్సరాలు ఉన్న తోటలని 70-80 వేలు కౌలుకి పేరండానికి వెళ్ళినట్టుగా బేసిన్ తీసుకుని వెళ్ళటం, 2 గంటలు అక్కడ ఉండేసి వచ్చేయడం, 300-350 రూపాయలు ఇచ్చేస్తున్నారు. తర్వాత రెండో పూట కూడా మీరు పంట వేసారని కూడా అందరూ అదే పంట. పక్క గ్రామంలో ఏం జరుగుతుంది అనేది ఈ రైతుకి ఎలా తెలుసు? మీరు చైనా తీసుకోండి, గిట్టుబాటు ధర ఎంత ఇస్తాం అనేది ముందే చెప్తుంది. వాన ఎండ అన్నిటికీ తడుస్తూ చేలో కూర్చోవాల్సింది. చతురస్రాకార పద్ధతిలో ఎకరాకు 40 పామాయిల్ మొక్కలు నాటితే అంతర మిశ్రమ పంటలతో అద్భుత ఫలితాలు తీయవచ్చంటున్న రైతులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శరవేగంగా విస్తరిస్తున్న తోట పంట పామాయిల్. దేశీయంగా పెరుగుతున్న వంట నూనెల కొరతను అధిగమించేందుకు ఏకైక ప్రత్యామ్నాయంగా పామాయిల్ కనపడుతోంది. నాటిన 3వ సంవత్సరం నుండి దిగుబడినిచ్చే ఈ పంటలో రైతుకు 5వ సంవత్సరం నుండి ఆర్థికంగా లాభిస్తుంది. 8వ సంవత్సరం నుండి రైతులు ఎకరాకు సరాసరిన 8 టన్నుల పామాయిల్ దిగుబడి సాధిస్తున్నారు. టన్ను పామాయిల్ నుండి ఫ్యాక్టరీల్లో సుమారు 18% నూనె రికవరీ జరుగుతోంది. అంటే 1 ఎకరా నుండి దాదాపుగా 1440 కిలోల వంట నూనె ఉత్పత్తి అవుతోంది. దీంతో మిగతా నూనె గింజల పంటలు పామాయిల్కు దరిదాపుల్లో కూడా లేవు. అంతర్జాతీయంగా పెరిగిన ధరలతో గత 3 ఏళ్లుగా పామాయిల్ సాగులో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. సాధారణంగా పామాయిల్ సాగు విధానంలో ప్రస్తుతం నిర్దేశించిన విధానం ప్రకారం త్రిభుజాకార పద్ధతిలో ఎకరాకు 57 మొక్కలు నాటాలి. కానీ ఈ విధానంలో మొక్కల మధ్య సూర్యరశ్మి కోసం పోటీ పెరిగి త్వరగా ఎత్తు ఎక్కువ పెరుగుతున్నాయి. తోట మొత్తం కమ్మేసి ఉండటం వల్ల ఏ అంతర పంట వేసినా ఖర్చుకు తగ్గ ఫలితం లేదు. ఈ నేపథ్యంలో రైతులు సంఘటితమై తమ ఆలోచనలకు స్వానుభావాలు జోడించి చతురస్రాకార పద్ధతిలో ఎకరాకు 40 పామాయిల్ మొక్కలు నాటే విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ విధానంలో పామాయిల్తో పాటు భవిష్యత్తులో ఒక్క, జాజికాయ, కోకో, మిరియం వంటి పంటలను కూడా సాగు చేసుకోవచ్చని, దీనివల్ల ఆదాయం 4 నుండి 5 రెట్లు పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఈ కోవలోనే పయనిస్తున్నారు రైతు కొటికలపూడి నాగభూషణరావు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం దేవరగుంట గ్రామానికి చెందిన ఈయన 40 ఎకరాల్లో గత 30 ఏళ్లుగా పామాయిల్ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం చతురస్రాకార పద్ధతిలో పామాయిల్ సాగుకు శ్రీకారం చుట్టారు. పామాయిల్తో పాటు ఒక్కను నాటి అంతర పంటగా అరటిని వేశారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన చతురస్రాకార సాగు విధానం భవిష్యత్తులో పామాయిల్ సాగు రూపురేఖల్ని మార్చివేస్తుందని, రైతుకు బలమైన ఆర్థిక భరోసానిస్తుందని రైతు కొటికలపూడి కర్షక మిత్రతో అనుభవాలు పంచుకున్నారు. కొటికలపూడి నాగభూషణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఆయిల్ పామ్ విస్తీర్ణం అనేది గణనీయంగా పెరుగుతూ ఉంది. త్రిభుజాకార పద్ధతిలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది ఇప్పుడు వరకు తోటలన్నీ కూడా. అలాగే మీకు పాత తోటలు ఉన్నాయి, కొత్త తోటలు చతురస్రాకారంలో వేస్తూ ఉన్నారు. ఎన్ని ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారండి? నేను 40 ఎకరాల్లో ఆయిల్ పామ్ ఉందండి. నేను 95లో వేసాను పామాయిల్. ఎకరానికి 57 మొక్కలు ట్రయాంగిల్ షేప్ త్రిభుజాకారంగా వేసాము. 29 ఏళ్ళు అయిపోయిందని గత సంవత్సరం సెప్టెంబర్లో ఒక 15 ఎకరాలు తీసేసానండి. తీసేసిన తర్వాత కేవలం ఒక పామాయిల్ మీదేనంటే రైతు మనుగడ కష్టం, కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని ఆటుపోట్లు ఉంటున్నాయి, ధరల వ్యత్యాసం, ఎరువులు ధరలు పెరిగిపోవటం, ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని 2-3 పంటలు ఉంటే ఒక పంట కాకపోతే ఒక పంట మీదైనా మనం సస్టైన్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో మల్టీలేయర్ క్రాప్స్ కింద ఇది చేసాము. అంటే పామాయిల్ని ఇతర పంటలతో కలిపి సాగు చేసే ఉద్దేశం చేయొచ్చు అనే దాని మీద నేను ఊహించింది ఏంటంటే, అంటే ఇది నా ఒక్కడే నిర్ణయం కాదు, మా రైతులు కొంతమంది కూర్చుని శాస్త్రవేత్తలు చెప్పింది కాదు, సైంటిస్టులు ఎన్ఆర్సీ కానీ ఇంకోటి కానీ సైంటిస్టులు చెప్పింది కాదు. ఈ 40 మొక్కల కాన్సెప్ట్
రైతులు మేధోమథనం చేసుకుని ఒకటి కూడా మనం వ్యవసాయం చేయాలి లాభసాటిగా అంటే ఏం చేయాలి అనే దాని మీద 10 మంది కూర్చుని డిస్కస్ చేసుకున్నాం. గతంలో తడికల్పూడిలో ఇంజనీర్ ప్రసాద్ గారు అంటారు, ఆయన ఈ విధానాన్ని చేశారు. చతురస్రాకారంలో ఎకరానికి 40 మొక్కలు. ఆయనే ముఖ్యుడండి. ఈ తక్కువ మొక్కలు వేయాలి, మొక్కకి దూరం పాటించాలి అనే కాన్సెప్ట్ అయింది. అంటే రైతుకు అనుకూలంగా ఉండాలి, వ్యవసాయం అనేది రైతుకు అనుకూలంగా సస్టైనబిలిటీ ఉండాలి. అంటే ఎక్కువ ఆదాయం తీసే విధానంగా రైతు యొక్క ప్రయత్నం ఉండాలి. వాళ్ళ కమర్షియల్ అయిపోయింది వ్యవసాయం. ఆంధ్రప్రదేశ్లో పామాయిల్ సాగు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఎన్ఆర్సి అంటే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆయిల్ పామ్ ఒక పక్కన, మరో పక్కన ఉద్యాన మిషన్, ఉద్యాన శాఖ అనేది కూడా రైతులకు చేయూతగా ఉంది. ఈ టెక్నాలజీని రైతులకు అందజేస్తూ ఉంది. సో మీరు ఇప్పుడు ఈ చిత్రస్రాకార పద్ధతిలో ఈ ఆయిల్ పామ్ మొక్కలు ఎకరానికి 40 మొక్కలు చొప్పున నాటారు. దీనిపై వాళ్ళ సూచనలు ఏమైనా ఉన్నాయా మీకు? లేవండి, వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ పద్ధతి ప్రకారం 57 మొక్కలు వేయాలి, ట్రయాంగిల్ అయితే ఇదంటే సైంటిఫిక్గా మా థియరీ ఇది అనే దాని మీద ఉంటారు. కానీ 40 మొక్కల గురించి రైతుకి అవేర్నెస్ క్రియేట్ చేసి దీనివల్ల లాభ నష్టాలు అనేవి వాళ్ళు ఏమీ చెప్పలేదండి. అంటే ఇప్పుడున్న 57 మొక్కల విధానంలో చెట్లు సూర్యరశ్మి కోసం పోటీ పడి ఎత్తు ఎక్కువ పెరిగిపోతుందని, దానివల్ల ఈ గెల కోత అనేది చాలా ఇబ్బందిగా ఉందని రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. అది మీ ప్రత్యక్ష అనుభవం కూడా, ఏమంటారు? అవును, అంటే ఇప్పుడు 57 మొక్కలు అనుకోండి, మనకు 15-16 సంవత్సరాలు వచ్చేటప్పటికి అది 25 అడుగులు దాటిపోతుంది. హార్వెస్టర్స్ ఏమో ఉన్న హార్వెస్టర్స్ తప్పితే కొత్తగా హార్వెస్టర్స్లో గ్రూప్లోకి ఎవడో జాయిన్ అవ్వట్లా. వాళ్ళ డిమాండ్స్ అన్నీ మేము యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది అంతకుముందు పైకి ఎక్కేవాళ్ళు, హార్వెస్టర్ సికిల్స్ పోల్స్ వచ్చిన తర్వాత కొంచెం తేలికైంది. దానికి ఒకటి పట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా మెషినరీ వచ్చింది అనుకోండి, మెషినరీ ఆపరేట్ చేసేవాడు ఒకడు, కోసేవాడు ఒకడు. ఇందులో ఆ మెషినరీ ఏమీ సక్సెస్ కాలేదండి ఇప్పుడు వరకు. ఇప్పుడు నేను ఈ 40 మొక్కలు, ఒక్క మొక్కలు, ఈ అంతర పంటలు, నట్మగ్గు, కోకో ఇవి చేయాలనేది రైతులందరూ కూర్చుని, అసలు మనం ఎన్నాళ్ళు వ్యవసాయం చేసినా అప్పులోనే ఉంటున్నాం. బ్యాంక్ అప్పు లేదా ఇంకో అప్పు, గోల్డ్ లోను, ఇంకోటి ఏదో ఉంటున్నాం. కానీ మనం నిలవలో ఉండట్లా. వచ్చిన రూపాయిని మళ్ళీ తీసుకెళ్ళి అందులో పెడుతుంటాడు ఆశావాది. కానీ అనుకున్న విధంగా అవి రిటర్న్స్ రావట్లా. దాంతో కొంతమంది రైతులు, తడికల్పూడిలో ఒక ఆయన ఉన్నాడు ఇంజనీర్ ప్రసాద్ గారు అని, ఆయన అప్పుడప్పుడు డీప్గా డిస్కషన్స్ పెడతా ఉంటాడు. నీ అభిప్రాయం ఏంటి, నా అభిప్రాయం ఏంటి అన్నట్టుగా అందరి అభిప్రాయాలు తెలుసుకుని చేస్తూ ఉంటాడు. ఆయన మైండ్లోంచి వచ్చిందే ఈ 40 మొక్కల కాన్సెప్ట్. అంటే ఈ 40 మొక్కల విధానంలో సక్సెస్ అయిన తోటలు ఏమన్నా చూసారా మీరు? చూడడం అయితే చూడలేదు, కానీ విన్నానండి. దిగుబడి 10 టన్నులు గ్యారంటీగా వస్తుందని చెప్పేసి అని చెబుతున్నారు. అంటే మాకన్నా ముందు వేసిన వాళ్ళు ఉన్నారు 2-3 రైతులు. ప్రస్తుతం పామాయిల్తో పాటు మిశ్రమ పంటగా ఒక్కను నాటిన ఈ రైతు తోట కొంత పెరిగిన తర్వాత జాజికాయ, కోకో పంటలను నాటేందుకు ఆలోచన చేస్తున్నారు. ఆ తర్వాత ఒక్కకు మిరియాన్ని పాకించనున్నారు. పామాయిల్ మొక్కలు చిన్నవి కనుక ఇవి దిగుబడిలోకి వచ్చే వరకు అరటి ద్వారా ఆదాయం పొందే విధంగా రైతు నాగభూషణరావు ఆలోచన ఉంది. పామాయిల్ని మీరు కొత్త పద్ధతిలో చతురస్రాకారంలో ఇతర బహుళ పంటల సాగు విధానంలో ముందుకు తీసుకెళ్దామని ఆలోచన విధానంలో వెళ్తూ ఉన్నారు. సాగులో ఎలా ఉందండి ఇది? ముందు పామాయిల్ తీయగానే పంట మార్పిడి కోసం మొక్కజొన్న వేసి తీసానండి. మొక్కజొన్న అయిపోయిన తర్వాత పామాయిల్ మొక్క 10 మీటర్లు స్క్వేర్ టైప్ 4 పలకలుగా బాక్స్ టైప్ అంటారు దీన్ని వేసాను. మొక్కల మధ్య దూరం ఎటు చూసినా 10 మీటర్లు ఉంటుంది. ఆ 10 మీటర్ల మధ్యలో మొక్కకి మధ్యలో తూర్పు పడమర వచ్చేట్టుగా ఒక మొక్క పెట్టానండి. ఒక ఒక్క మొక్క అంటే 5 మీటర్లకు ఒక మొక్క. తర్వాత ఉత్తర దక్షిణాలు 2.5 మీటర్లకు ఒక మొక్క. అంటే 2 పామాయిల్ మొక్కల మధ్యలో 4 ఒక్క మొక్కలు వస్తాయి. అంటే ఎకరానికి 40 మొక్కలు పామాయిల్ మొక్కలు వస్తాయండి. 200 మొక్కలు ఒక్క మొక్కలు వస్తాయి. ఇలా కాకుండా ఇంకా ఏంటంటే ఉత్తరోత్తర ఇంకా 2-3 పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంది. ఒక 120 మొక్కలు కోకో మొక్కలు పెడదామని, ఒక 40 నట్మగ్గు, జాజికాయ, జాపత్రి పెట్టాలని. తర్వాత పామాయిల్ పెరిగిన తర్వాత పిప్పళ్ళు, లాంగ్ పెప్పరు, ఒక్క పెరిగిన తర్వాత మిరియాలు, పెప్పరు ఇలాంటివి పెట్టవచ్చు అనే దాని మీద. ఇంకోటి ఏంటంటే రాబోయే రోజుల్లో మనం గమనించాల్సింది ఏంటంటే గ్రౌండ్ వాటర్ అండి. మనం 40 మొక్కలకే ఇస్తాం వాటర్. 57 మొక్కలకి అంటే మన మెయింటెనెన్స్ తగ్గిపోద్ది. 40 మొక్కల నుంచి మనకు అవుట్పుట్ అంత వస్తుందండి. గాలి వెలుతురు సమానంగా ఉంటుంది. తర్వాత మొక్క పోటీ పడి ఎదగడం అనేది ఉండదు. ఈ మొక్క ఉంటుందండి 40 సంవత్సరాలు. ఏంటంటే కాంపాక్ట్గా పెరుగుద్ది ఇది.
అంతకుముందు 57 మొక్కలు ఉన్నప్పుడు దగ్గర అయిపోయి సాగిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ మొక్క అయితే 40 సంవత్సరాలు ఉంటుంది. 10 మీటర్ల దూరంలో నాటారు కాబట్టి గాలి వెలుతురు ధారాళంగా వస్తుంది, చేసుకోవచ్చు. సో మొక్క ఎదుగుదల అనేది సహజసిద్ధంగా ఉంటుంది, పోటీ పడే అవకాశం లేదు. తర్వాత ఇంకా చిన్న చిన్న అంతర పంటలు చేసుకోవచ్చు. కొద్ది రోజులు 3-4 సంవత్సరాలు బొప్పాయి వేసుకోవచ్చు, కంద వేసుకోవచ్చు, లేకపోతే పైనాపిల్ వేసుకోవచ్చు. ఏంటంటే మనకి స్పేస్ ఉంది కింద. ఓకే, ఇప్పుడు మీరు పామ్ ఆయిల్ నాటారు ఈ తోటలో, కానీ ఇప్పుడు మనం అరటి తోటలో ఉన్నట్టు ఉంది. మొదటి సంవత్సరం పామ్ ఆయిల్ తోటలో మీరు అరటిని అంతర పంటగా వేసారు. ఆ పామ్ ఆయిల్తో పాటు అదే సంవత్సరం అదే వెంటనే దానికి దీనికి ఒక 10 days గ్యాప్ పామ్ ఆయిల్ మొక్క పెట్టి తర్వాత ఒక్క మొక్క పెట్టాను. ఒక్క పాక్షిక నీళ్ళలో పెరిగే మొక్క అంటారు కదా, మరి మీరు ఒక రకంగా ఏక పంటగా వేసినట్టే ఒక్కనే, మరి ఏక పంటగా ముందుకెళ్ళొచ్చు అంటారా? ఒక్కతో ఏక పంట అంటే ఇనిషియల్ స్టేజెస్లో కొంచెం ఒక్క సఫర్ అవుద్దండి, కానీ మనం వెంటనే ఒక్క మొక్క పెట్టిన కొద్ది రోజుల్లోనే అరటి పెట్టడం జరిగింది. అరటి పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది అరటి పెట్టి 100 రోజులు అయిందండి. ఇది ఒక్క పెరిగింది కాబట్టి పాక్షికంగా నీడ అనేది దానికి కావాల్సినంత నీడ వస్తుంది. ఇది ఎన్ని ఎకరాలండి? ఇది 15 ఎకరాలండి. ఈ చతురస్రాకార విధానంలో ఎకరానికి 40 మొక్కలు పామ్ ఆయిల్ వేశారు, అలాగే ఎకరానికి 200 మొక్కలు ఒక్క మొక్కలు వేశారు. ఇంకా ఏ పంటలతో ముందుకెళ్తారు? సాధారణంగా ఇప్పుడు రైతులు రచించుకున్న ప్రణాళిక ప్రకారం ఎకరానికి 6 లక్షల వరకు ఇన్కమ్ తీయాలని ఒక దీర్ఘకాల ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు చాలా మంది. వాటి నట్మగ్ కానీ, కోకో కానీ, ఇతర మిరియం కానీ, ఒక్క కానీ, పామ్ ఆయిల్ కానీ, దానికి ఊతంగా ఇలా 40 మొక్కలు నాటే విధానమే అనుకూలం అని చెప్తా ఉన్నారు. మీరేమంటారు? 100% కరెక్ట్ అండి. కారణం ఏంటంటే పామ్ ఆయిల్ 10 టన్నులు వచ్చేస్తుందండి ఈ విధానంలో. పోనీ 8 టన్నులు వేసుకోండి. అలాగే ఒక్క మొక్క ఉందండి, ఒక్క మొక్క కూడా దానికి కావాల్సిన స్పేస్ ఇచ్చేసాం, గాలి వెలుతురు అన్నప్పుడు మేము లెక్కేసుకుంది ఏంటంటే 1 లక్ష రూపాయలు చిల్లర పామాయిల్ మీద వస్తుంది, 1 లక్ష రూపాయలు చిల్లర అంటే ఒక్క మొక్క మీద. అంటే రేట్ల ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి, నిలకడగా లేవు కాబట్టి ఇలా లెక్కేసి ఏదైనా తక్కువలో తక్కువ ఎకరానికి 2 లక్షల ఆదాయం తీయాలనేది మా కాన్సెప్ట్ అండి. మధ్యలో ఇప్పుడు కోకో మొక్క కూడా పెడదాం ఒక లైన్ అని చెప్పేసి అని, అందులో కొంత ఆదాయం వస్తుంది. ఒకప్పుడు 170-180 రూపాయలు ఉండే కోకో గత సంవత్సరం 240 రూపాయలు హైయెస్ట్ అండి. ఈ సంవత్సరం 1100 దాకా కొన్నారు. అంటే ఒక్క కిలో గింజలు. ఎందుకంటే కోస్టారికా, లాటిన్ అమెరికా, ఘనా, ఐవరీ కోస్ట్లు ఇక్కడ పోవడంతో కోకో పోవడంతో అక్కడ వైరస్ వచ్చి పోయింది అన్నారు. దానివల్ల డిమాండ్ సప్లై గ్యాప్. అంటే ఈ ధరల హెచ్చు తగ్గులు అనేవి రైతు కూడా ఊహించిన విధంగా ఉంది. అది రైతు ఊహించేది కాదు. పామ్ ఆయిల్ 23,000 ఊహించలేదండి. అలాగే కోకో 1100 రూపాయలు కిలో వెళ్తుందని ఎవరు ఊహించలే. అది జరిగింది. అది కొబ్బరి తోటల మీద నిరాసక్తితో ఉన్న రైతాంగానికి ఒక పెద్ద ఊతంగా మారింది. ఇవాళ కొబ్బరి తోటల విస్తీర్ణం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏమంటారు? కొబ్బరి అంటే కొబ్బరిలో కోకో దిగుబడి ఎక్కువ వస్తుందండి. ఎందుకంటే దానికి లైటింగ్ అది సరిపడా ఉంటుంది, కావాల్సినంత లైటింగ్, గాలి వెలుతురు ఇవన్నీ ఉండడం వల్ల కొబ్బరిలో కోకో అనే దానికి పంట దిగుబడి ఎక్కువ ఉంటుంది. కొబ్బరి లేకపోతే కోకో లేదు. ఈ అరటి వేశారు మీరు ఈ ఆయిల్ పామ్ లో, నాటిన 3 సంవత్సరాల వరకు ఇలా అంతర పంటలు వేస్తారండి? 3వ సంవత్సరం వరకు చేయొచ్చు అండి అంతర పంటలు. పామ్ ఆయిల్ కంద వేసుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు, లేదనంటే పైనాపిల్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, ఏదైనా క్రేపర్స్, గుమ్మడి, సొర ఇలాంటి లోకల్ మార్కెట్లో ఏది డిమాండ్ ఉంటే అది వేసుకోవచ్చు. 3rd ఇయర్ తర్వాత ఇక అది అంతర పంటలు వేయటం అనేది కరెక్ట్ కాదు నాకు తెలిసినందుకు. ఉన్న వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకొని అంతర మిశ్రమ పంటలతో ఎక్కువ ఆదాయం తీసే విధంగా ఉన్న ఈ సాగు ప్రణాళిక ప్రతి రైతుకు ఆదర్శనీయం. అయితే పామాయిలు తోటల మనుగడ 25 సంవత్సరాల వరకేనని రైతు కొటికలపూడి స్వానుభవంతో చెబుతున్నారు. అంటే 20 సంవత్సరాల పాటు రైతులు దీని ద్వారా ఆదాయం తీసే వీలుంది. ఒకవేళ ఒక్క, కోకో, జాజికాయ వేస్తే ఆ తర్వాత కూడా నిరంతర ఆర్థిక భరోసా ఉండే వీలుంది. వీటి జీవితకాలం 50 సంవత్సరాలు పైమాటే. 1988 నుంచి ఈ పామాయిల్ సాగు విస్తీర్ణం అనేది గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అయితే గత 2-3 సంవత్సరాల్లో ఊహించిన విధంగా పెరిగిందండి విస్తీర్ణం అనేది. ఇవాళ 5 లక్షల ఎకరాలు దాటిపోయింది అంటారు ఆంధ్రప్రదేశ్లో. అవునండి. దానికి కారణం ఏంటంటే చౌదరి గారు, పామాయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో సిపిఓ రేటు పెరగడం, మనకు కూడా తదనుగుణంగా రేటు ఇవ్వడం, 23,000 రూపాయలు ఇచ్చేటప్పటికి రైతులు ఆకర్షితులయ్యారు. తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్స్ తగ్గిన తర్వాత మనకి తగ్గించారు. అయితే మనకి ఇప్పుడు ఇది గిట్టుబాటు కాని పరిస్థితి. ఎలా అంటే ఎరువుల రేట్లు పెరిగిపోయినాయి,
కూల్ రేట్లు పెరిగిపోయినాయి. తర్వాత తెల్లదోమ వచ్చింది. తెల్లదోమ వల్ల గణనీయంగా దిగుబడులు పడిపోయినాయి. తెల్లదోమ గురించి సరిగ్గా రైతుకి డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళు లేరు. ఏది శాస్త్రవేత్తలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. 10 టన్నులు వచ్చే తోట కూడా 5-6 టన్నులకు పడిపోయింది. ఈ సర్పులాకార తెల్లదోమ, రోగోస్ తెల్లదోమ. అది జనరల్గా అది నిర్మూలించాలంటే మొత్తం ఒక ఏరియాలో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుని స్ప్రే చేయాల్సిన పరిస్థితి ఏం చేసినా. కానీ ఒక రైతు చేసి ఒక రైతు చేయకపోతే చేసిన కొద్ది రోజులు ఆగి మళ్ళీ రావడం అనేది, అది విజృంభించడం అనేది సహజంగా జరుగుతుంది. అది కొంత తగ్గింది అంటున్నారు ఈ మధ్యకాలంలో. తగ్గినట్టు కనపడుతుందండి. దాని ఎఫెక్ట్ మాత్రం ఇంకా దిగుబడులు పెరగలేదండి. ఇవాళ ఉన్న రేట్ ఎంత అండి పామాయిల్ రేటు? ఈ నెల టన్ను వచ్చి 13,280 రూపాయలు అండి. 850 రూపాయలు తగ్గింది. పోయిన నెల 14,095 రూపాయలు. 2016-17 సంవత్సరాల్లో టన్ను ఆయిల్ పామ్ ధర 5,000కి పడిపోయింది. 8,500 కనీస మద్దతు ధర ఇవ్వాలి అని కోరారు రైతులు 17-18 సంవత్సరాల్లో. ఇవాళ 14,000-15,000 రూపాయలు ఉన్నా కూడా మాకు ఇంకా గిట్టుబాటు ధర కావాలంటున్నారు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? గిట్టుబాటు ధర కావాలంటే ఖర్చులు పెరిగిపోయినాయండి. ఖర్చులు అప్పుడు పొటాష్ కట్ట 860 రూపాయలు ఉండేది. ఇప్పుడు 1,650 రూపాయలు, 1,670 రూపాయలు రకరకాలుగా తీసుకుంటున్నారు. 1,600 పైనే. అలాగే అన్ని ఎరువులు పెరిగినాయి. కాంప్లెక్స్ ఎరువులు పెరిగినాయి, కూలి ఖర్చులు పెరిగిపోయినాయి, తదిమా ఖర్చులు అన్నీ పెరిగినాయండి. గణనీయంగా రేట్లు పెరగడం వల్ల వాతావరణంలో జరిగిన మార్పుల వల్ల కానివ్వండి, ఈ సర్పులాకార దోమ కానీ తెల్లదోమ వల్ల కానీ దిగుబడి పడిపోవడం వల్ల రైతుకి ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి పరిస్థితిలో మనం ఎలా అయితే సస్టైన్ అవుతాము, నిలదొక్కుకోగలుగుతాము రైతువారీగా అనే దాని మీద మన కొంత ఆశాజనకమే ఒక రకంగా ఉన్న రేట్ అనేది. ప్రతిమా పంటల మీద చూసుకుంటే ఆశాజనకమే. అయితే ఈ తెల్లదోమ ఇలాంటివి వచ్చిన తర్వాత దిగుబడులు గణనీయంగా 8 టన్నులు 9 టన్నులు వస్తే ఇదండి. తర్వాత ఇంకొక మెయిన్ ఫ్యాక్ట్ ఏంటంటే లేబర్ అవైలబిలిటీ లేరు. దాంతో ప్రతి రైతు అవకాశం ఉన్నంత వరకు పామాయిల్ వేసేద్దాం, రోజు చేలోకి వెళ్ళి ఉండాల్సిన అవసరం లేదు, డ్రిప్ పెట్టేసి మోటార్ ఆన్ చేసేస్తే నీళ్లు పడతాయి, మందు వేసేసి వచ్చేస్తాం, 15 రోజులకు ఒకసారి కోసుకుందాం. అది కూడా మోటార్ ఇంటికాడ నుంచి ఆన్ చేసి టెక్నాలజీస్ అన్ని మారిపోయినాయి. దాంతో ఏంటంటే మనం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు అనే దాని మీద ఈ పంట వైపు మొగ్గు చూపుతున్నారండి. అంతేగాని పూర్తిగా లాభసాటని కాదు. ఇప్పుడు మీరు 1995 సంవత్సరంలో వేసారు. అవునండి. దాదాపుగా 28 సంవత్సరాల వయసు ఉంది ఇప్పుడు పామాయిల్ తోట, పెద్ద తోట. ఎంత దిగుబడి వస్తుందండి? నాకు పెద్ద తోట 5 నుంచి 6 టన్నులు వస్తుంది. అది గిట్టుబాటు కావడం లేదని కొంత తీసేసాను. ఇప్పుడు ఉన్నది కూడా మళ్ళీ ఇది దిగుబడికి వచ్చేటప్పటికి ఇప్పుడు వేసాను మళ్ళీ. అంటే తీసేశారు కదా, సరాసరి ఎంత హైయెస్ట్ దిగుబడి ఎంత వచ్చిందండి? అది ఒకప్పుడు 9 టన్నులు వచ్చిందండి సరాసరి. ఎన్ని ఎకరాలు? 40 ఎకరాలు. 40 ఎకరాలు వయసులో ఉన్నప్పుడు వచ్చింది. ఎప్పుడు నుంచి తగ్గిపోయింది మీకు దిగుబడి? నాకు 25 సంవత్సరాలు, 24-25 సంవత్సరాల నుంచి వచ్చిన దగ్గర నుంచి గ్రాడ్యువల్ గా తగ్గడం వచ్చింది. ఆ తర్వాత ఈ ఆటపోట్లు, అంతకుముందు చీడపేళ్ళు అనేవి లేవండి పామాయిల్కి. సహజంగా ఏంటంటే పామాయిల్ 30-35 సంవత్సరాల వరకు మంచి కాపు ఇస్తుందని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. మీ అనుభవ ప్రకారంగా ఇప్పుడు 28 సంవత్సరాల తోట ఉంది కదా, ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంటుందండి ఈ తోట? నాకు ఇప్పుడు ఉన్న తోట, పెద్ద తోట 27 సంవత్సరాలు అయిందండి. 27 సంవత్సరాలు అంటే గత 2-3 సంవత్సరాల నుంచి దిగుబడి తగ్గుతా వచ్చింది. ఒకేసారి తీసేస్తే రొటేషన్ అవుదనే ఉద్దేశంతో ఉంచాను, కానీ యాక్చువల్గా అది కూడా తీసేయాలి. నెక్స్ట్ ఇయర్ తీసేస్తాను. ఇప్పుడు అది 5 అలా వస్తుందండి, 5-5.5 అలా. సో 24-25 సంవత్సరాల వరకు మంచి ఈల్డింగ్ వచ్చింది. మంచి ఈల్డింగ్. ఇప్పుడు మీరు చూసే మొక్కలు 1997లో వేసినవి, అంటే ఇప్పుడు సుమారుగా 27 ఏళ్ళు అయింది. కానీ మేము ప్రాక్టికల్గా అనుభవంలోకి వచ్చి మేము సాగు చేసే విధానాలు అవన్నీ చూసిన తర్వాత చూస్తే ఇది 30-35 సంవత్సరాలు దిగుబడి, మంచి దిగుబడులు రావండి. ఆశాజనకం వస్తాయి కానీ ఆశాజనకమైన దిగుబడులు, మనం ఖర్చులు రావండి. ఇప్పుడు యాజమాన్యానికి అనుకూలంగా ఉంది ఇది. యాజమాన్యం అంటే కొయ్యటానికి ఏం ఇబ్బంది లేదు. 30 నుంచి 35 అడుగుల మధ్యలో పెరిగింది. నా దృష్టిలో ఏంటంటే అది ఏజ్డ్ గార్డెన్ కింద మనం పరిగణలో తీసుకుంటే మనకి దిగుబడులు ఆశాజనకంగా రావు, గిట్టుబాటు కాదండి రైతులకి. సో మీ అభిప్రాయం ఏంటండి? ఓవరాల్గా అయితే 25-26 సంవత్సరాల తర్వాత తోట తీసేసి మళ్ళీ కొత్తగా మొక్క వేసుకోవడం అండి. పామాయిల్ సాగులో కొంత శ్రమ తక్కువ ఉన్నప్పటికీ కూలీల కొరత, ఎరువుల ఖర్చు పెరిగిపోవటం రైతుల్లో ఆందోళన రేపుతోంది. దీనికి తోడు ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు కొంత నిరాశ కలిగిస్తున్నాయని రైతు కొటికలపూడి తెలిపారు.
ఇప్పుడు పామ్ ఆయిల్ని మీరు దాదాపుగా 28 సంవత్సరాల నుంచి సాగు చేస్తూ ఉన్నారు. తలపండిన రైతుగా పామ్ ఆయిల్ సాగులో మీరు ఏం చెప్తారు పామ్ ఆయిల్ గురించి? పామ్ ఆయిల్ని సాగు చేయాలండి. మన దేశ అవసరాలకి పామ్ ఆయిల్ అనేది అవసరం. విదేశీ మార్గద్రవ్యం కూడా మనం చాలా ఇచ్చేస్తున్నాం. కాకపోతే దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయండి. ఈ ఫెర్టిలైజర్ కాస్ట్లో ఇదవటం, ఉపాధి హామీ పథకంలో కొంతమంది లేబర్ని రైతులకు ఇస్తే కొంచెం బాగుంటుంది. కూలీల కొరత అనేది తర్వాత హార్వెస్టింగ్ ప్రాబ్లం. హార్వెస్టర్స్ కొత్తగా ఎవరు రావట్లేదు. ఇప్పుడున్న హార్వెస్టర్స్ ఉన్నారు కానీ నెక్స్ట్ జనరేషన్ హార్వెస్టర్స్ లేరు. అందులో హార్వెస్టింగ్ టెక్నాలజీస్ పెరగాలి. ఈ పాలసీల వల్ల ఏది ఫార్ములా పాలసీ, ఈ ఇంపోర్ట్ డ్యూటీలు దాన్ని కరెక్ట్గా ఉంటే రైతు నమ్మకంగా వేయగలుగుతాడు. ఉంటే 50% ఉన్నది, లేకపోతే 0 చేసేస్తున్నారు రాజకీయ గవర్నమెంట్స్. ఏటా ఎడిబుల్ ఆయిల్స్ అనే వాటిని దాదాపుగా 50 నుంచి 70 వేల కోట్ల వరకు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ఇయర్ బై ఇయర్ ఎడిబుల్ ఆయిల్స్ మీద ఖర్చు పెట్టే ఎక్స్పెండిచర్ పెరుగుతానే ఉండదు కానీ తగ్గదండి. తగ్గదు. ఎందుకంటే జనాభా పెరుగుతున్నారు కదా అదే రేషియోలో. అన్నప్పుడు ఎడిబుల్ ఆయిల్స్ మనకు షార్టేజ్ కావాలి. మన పెద్ద దేశం. ఇప్పుడు పామ్ ఆయిల్ సాగులో ఒక ఎకరం మీద రైతు 1 లక్ష రూపాయల వరకు నెట్ ఇన్కమ్ తీసే అవకాశం ఉందంటారా? రాదండి. సుమారుగా మీ అనుభవంలో ఎంత వస్తుంది? నా అనుభవంలో అయితే ఇవాళ ఎకరం సాగు చేయాలంటే పామ్ ఆయిల్ మొక్క 40 నుంచి 50 వేలు ఖర్చు అవుతుందండి. అతనికి ఏదైనా 30 నుంచి 40 వేలు చేతికి వస్తాయండి. ఇవాళ ఉన్న రేట్లు కూడా ఇవాళ 13,280 రూపాయలు అంటే ఇది మంచి రేట్ ఏం కాదండి. కనీసం 15,000 మీద నిలబడి ఉండి అప్పుడప్పుడు 100-50 పెరిగింది అనుకోండి రైతు ఆశాజనకం ఉంటారు. రైతు ఆశాజనకం 7-8 సంవత్సరాలు ఉన్న తోటలని 70-80 వేలు కౌలుకే తీసుకుంటున్నారండి. అంటే గతంలో వచ్చిన రేట్లు చూసుకుని ఉక్రెయిన్ వారు, తర్వాత కరోనా టైంలో వాళ్ళకి హార్వెస్టర్స్ లేరు. మలేషియా, ఇండోనేషియా అక్కడ క్రాప్ డిస్టర్బెన్స్ వచ్చింది. ఉక్రెయిన్ వార్ టైంలోనేమో ఆయిల్స్ రాలా. దాంతో ఆర్టిఫిషియల్ ఇదండి ఇది పెరగడం. కానీ దాన్ని మనం పరిగణలో తీసుకోకూడదు. ఆ రేటు రావాలని కోరుకోవడం కూడా తప్పు. రీజనబుల్గా 15-16 వేలు ఉందనుకోండి సంతృప్తి పడతాడు. అలా ఎష్యూరెన్స్ కనపట్లేదు. తర్వాత ఇంపోర్ట్ డ్యూటీ సిస్టమ్ని కూడా మార్చాలండి. గవర్నమెంట్ ఏమో రకరకాలుగా అయితే 0% లేదా 30%, 40% ఉంటున్నారు. ఒకప్పుడు 80% ఉండేదండి. పివి నరసింహారావు, రాజీవ్ గాంధీ టైంలో 80% డ్యూటీ ఉండేది. సో ఇప్పుడు మీరు పామ్ ఆయిల్లో ఒక్కనేసారు, ఒక్క పరిస్థితి ఎలా ఉందండి? న్యాచురల్ కలర్స్ లోకి దాన్ని వాడుతున్నారు అనేది ఒకటి. కన్సంప్షన్ పెరిగింది, న్యాచురల్ కలర్స్ లో వాడుతున్నారు అనే దాని మీద. తర్వాత ఒక్క వినియోగం కూడా ఎక్కువ ఉందండి. వినియోగం ఉంది. సుపారీలు వాటిల్లో బాగా వాడుతున్నారు. మీరు నాటిన వెరైటీ ఏంటండి? ఒక్క నాటు వెరైటీ అండి, హైబ్రిడ్ కాదు. నాటు వెరైటీ 6వ సంవత్సరం నుంచి దిగుబడి వస్తుందని అనుకుంటున్నాం. ఎన్ని కిలోలు వస్తుందని చెప్పారు? చెట్టుకు 2 నుంచి 3 కేజీలు వస్తే ఖర్చులు పోను. కేజీకు 250-200 రూపాయలు మిగులుతుందండి. చెట్టుకు ఒక 500 ఖర్చులు పోతే చెట్టుకు 300 మిగిలింది అనుకోండి. 200 చెట్లు, 200 మూళ్ళు ఒక 60,000. 60,000 అందులో ఒక 80,000 పామాయిల్లో. కోకో వేసామనుకోండి అది ఒక 20,000-25,000 కోకోలో. ఆ రకంగా ఇంకా ఏదన్నా ఇంకో క్రాప్ పెప్పరు, లాంగ్ పెప్పరు వేసామనుకోండి. లాంగ్ పెప్పర్ వచ్చి డ్రై పెప్పరు 650 రూపాయలు చేసుకుంటున్నారు. ఒక చెట్టుకు 1 కేజీ వస్తుందండి డ్రై. అలాగే మిరియాలు 5 నుంచి 600 ఉంది. తర్వాత నట్మగ్గు ఏదైనా రేటుని బట్టి 2 నుంచి 3 లక్షలు తీయాలనేది మా ప్లాన్ అండి. సస్టైనబిలిటీ సుస్థిర వ్యవసాయంలో ముందు. ఓకే, ప్రభుత్వం నుంచి మీరు ఎటువంటి సహాయ సహకారాలు కోరుకుంటున్నారండి? మాకేం లేదండి, గిట్టుబాటు ధర. ఆ తర్వాత ఈ పనికి ఆహార పథకంలో కొంతమంది కూలీలు మాకు ఎలా అడాప్ట్ చేస్తే కొన్ని పనులు కొంత ఖర్చు తగ్గుద్ది మాకు. ఈ పనికి ఆహార పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి ఈ ఎకరం పామాయిల్ ఉన్న రైతుకి సంవత్సరంలో ఎంతమంది కూలీలను ఇస్తాం. 2-3 గంటలు పని చేసి చిన్న బేసిన్ ఏదో పేరండానికి వెళ్ళినట్టుగా బేసిన్ తీసుకుని వెళ్ళటం, 2 గంటలు అక్కడ ఉండేసి వచ్చేయడం, 300-350 రూపాయలు ఇచ్చేస్తున్నారు. తర్వాత 2వ పూట కూడా ఇస్తున్నారు వాళ్ళకి. మనకేమో కూలీ కావాలంటే దొరకట్లా. అదండి పరిస్థితి. ఎరువుల ధరలు కొంచెం తక్కువలో ఉండాలి. తర్వాత గవర్నమెంట్ పెట్టే ఇంపోర్ట్ డ్యూటీస్, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ కొని తెచ్చుకుంటున్నాం. ఆ డబ్బులో కొంత డబ్బు రైతుకి సబ్సిడీ ద్వారానో లేకపోతే గిట్టుబాటు ధర ఇవ్వడం అనేది చేస్తే రైతు 100% ఈ పంట సాగు చేస్తాడండి. భారత ప్రభుత్వం పామాయిల్ సాగును 1988వ సంవత్సరం నుండి ప్రోత్సహిస్తున్నప్పటికీ 2021 వరకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది.
ఆ తర్వాత అనూహ్యంగా పెరిగిన పామాయిల్ ధరలతో పామాయిల్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరైన గిట్టుబాటు ఉంటే రైతు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల కోసం ఎదురు చూడడు అని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. రైతుకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా పంటల ప్రణాళికను కూడా రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రైతు తెలియజేశారు. రైతులు కూడా ఒక సిస్టమ్ లేదండి. ఒక పంట మీరు పంట వేసారనుకోండి, అందరూ అదే పంట. రైతు ఒక గ్రామాన్ని ప్రామాణికంగా తీసుకుని వ్యవసాయం చేస్తూ ఉంటారు. పక్క గ్రామంలో ఏం జరుగుతుంది అనేది ఈ రైతుకి ఎలా తెలుస్తుంది? దిశానిర్దేశం చేసే వ్యవస్థ అనేది మనకి వ్యవస్థ లేదండి. ఒక మండలంలో ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉంది, ఎన్ని పంటలు పండిస్తున్నారు, ఎవరెవరు ఏమి వేస్తున్నారు, ఏం వేయాలని అదే మీరు చైనా తీసుకోండి, పుచ్చపాదు పెట్టారనుకోండి, 70 రోజుల నాడు మీకు పుచ్చకాయ రేట్ ఎంత వస్తుందో వాళ్ళు గవర్నమెంట్ చెప్పేస్తుంది. అంటే పండించిన రైతుకి గిట్టుబాటు ధర ఎంత ఇస్తాం అనేది ముందే చెప్తుంది గవర్నమెంట్. అవును, తర్వాత గణాంకాలు ఉన్నాయండి వాళ్ళకి. మన దగ్గర యంత్రాంగం లేదు. డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంది అనుకోండి, మనం అనుకున్న ధర వస్తుంది. పడిన కష్టానికి తగిన ఫలితం వస్తుంది అనుకుంటే ఏ రైతు కూడా వేరే దృష్టి పంట వేసినా రిస్క్ తీసుకోవాల్సిందండి. 6 కాలం కష్టపడాల్సిందేనండి. రైతు తేలిగ్గా ఇంటికాడ కూర్చుని పండించే పంటలు ఏముండవు. అన్ని పంటలకి రైతు శ్రద్ధ పెట్టాలి. వాన ఎండ అన్నిటికీ తడుస్తూ చేలో కూర్చోవాల్సిందే. పంటల ప్రణాళిక అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో లేదు. ఎందుకంటే పండించిన పంటను ఇప్పుడు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. స్థానికంగా కొద్ది మేరకు సాగు చేసిన పక్క రాష్ట్రాల నుండి వ్యవసాయ ఉత్పత్తులు స్థానిక మార్కెట్లకు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్ల గిట్టుబాటు ధర అనేది అందని ద్రాక్షగానే ఉంది. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ సాగు ప్రణాళిక రూపొందిస్తే దేశంలోని ప్రతి రైతుకు మేలు జరిగే వీలుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు.